ప్రియమైన ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యము వినుటకు సమకూర్చబడినటువంటి ప్రతి ఒక్కరికి, పరిచర్యలో సహకరించినటువంటి వారికి విశేషంగా దేవుడు ఒక మంచి తరుణం ఇచ్చాడు. ఆ తరుణంలో మనమందరం ఇక్కడ సమకూడడానికి కృప చూపినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మొదటగా స్తుతులు చెల్లిస్తూ, చేరి వచ్చిన మీకు అందరికీ, ఈ రీతిగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు ఒక్కొక్కరికి మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనము గమనించాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకున్నాం. దాసుడు చదివినప్పుడు విన్నారు. మరొకసారి నేను చదువుకోవడానికి ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూచినప్పుడు, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండ చూచి తాళ్లతో కొడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటి దేవాలయంలో తోలివేసి రోకలు మార్చువారు రోకలు చెల్లివేసి వారి బలలు పడదోసి. ప్రభునందు పిల్లారా, ఈ సందర్భమును చూచినప్పుడు పస్కా పండుగ యూదులకు ప్రత్యేకమైనటువంటి పండుగ. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఏ రీతిగా విడిపించబడ్డారు అంటే 10 తెగుళ్ళు వచ్చాయి. ఆ 10 తెగుళ్ళలో వాటి ప్రభావము, పరిస్థితులు ఆనాడు ఐగుప్తీయులు వారిని పంపించలేదు. కానీ 10వ తెగులు ప్రత్యేకమైనది. దేవుడు ఒక మాట చెప్పాడు, గొర్రెపిల్లను మీరు నిర్దోషమైన దాన్ని వధించి దాని రక్తపు గుర్తు మీ ఇంటి ద్వారు బందర మీద ఉండాలి. ఆ గుర్తు లేని కుటుంబంలో మరణం ఉంది, నాశనం ఉంది, నష్టం ఉందని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విన్నారు. విని ఆ మాటను గౌరవించారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గృహంలో, ఇంటిలో మరణం లేదు. కాబట్టి ఆ గుర్తు ఉన్నటువంటి ఇంటిని నేను దాటిపోతానని చెప్పాడు. కాబట్టి అలాగే ఆ విధంగా ఇశ్రాయేలును విమోచించాడు దేవుడు. తర్వాత ఐగుప్తీయులు, అయ్యా మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని పంపించి వీడ చూస్తాం. దీన్ని మీరు గుర్తుంచుకున్నట్లుగా ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు. దానికి గుర్తుగా ఈ పస్కా పండుగను ఆచరించమని దేవుడు నియమం పెట్టాడు. కాబట్టి పస్కా అంటే దాటిపోవుట అనేది అర్థం వస్తుంది. పాస్ ఓవర్ అనేటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ పస్కాను గురించి నేను వివరంగా మీకు చెప్పడం లేదు. కానీ ఈ పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేము, ప్రత్యేకించి ఈ దేవాలయంలో కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దేవుని మందిరం పట్ల శ్రద్ధ లేని వారు, లేకపోతే దేవుని మందిరము పట్ల సరైనటువంటి ఆసక్తి లేని వాళ్ళు ఆ దేవాలయంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. దీన్ని చూచినటువంటి ప్రభువు ఎంతగానో బాధపడ్డాడు, కోపపడ్డాడు కూడా. ఆ దేవాలయమును విడిచి వెళ్ళిపోమ్మని వారిని గట్టిగానే హెచ్చరించాడు. నా తండ్రి ఇల్లును మీరు వ్యాపారపు నిలయముగా చేశారని వారిని హెచ్చరించినటువంటి సందర్భం. ప్రభునందు పిల్లారా, ఈ సారాంశము ఇందులో ఇమిడి ఉంది. ఈరోజు మనము భౌతిక సంబంధమైనటువంటి కట్టడమును, దేవాలయమును ఎంతో అందంగా ఉంచుకోవడము తప్పులేదు, మంచిదే. చాలా పెద్దదిగా కట్టుకోవడంలో తప్పులేదు, మంచిదే.
కానీ ఆ ఆలయమునకు ఇవ్వవలసినటువంటి గౌరవమును ఇవ్వాలి తప్పకుండా. అందులో నుంచి దేవుని పరిశుద్ధమైనటువంటి మాటలు మనకు తెలియచేయబడుతున్నప్పుడు ఆలయమునకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇస్తూనే అదే సమయంలో ప్రాముఖ్యమైనటువంటి మరి ప్రాధాన్యత లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత దేనికి మనం ఇవ్వాలంటే కొరింథీ పత్రికలో మనం చూస్తాం. రాయబడుతున్న మాట చదువుదాం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనము చదివినప్పుడు అక్కడ ఉంటున్నటువంటి మాటను నేను గుర్తు చేస్తున్నాను. 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన కాలంలో భౌతిక సంబంధమైనటువంటి కట్టడానికి ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు లేదని నేను చెప్పడం లేదు, కానీ ఈ కట్టడానికి ఇవ్వవలసినటువంటి ప్రత్యేక గౌరవాన్ని ఇస్తూనే ఇక్కడ ఉండవలసినటువంటి విధానములో మనం ఉంటూనే ఈ మందిరం నుంచి వినిపించబడుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి. చాలామంది కూర్చొని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది దేవుని మందిరంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఎట్లా కూర్చుంటారు. కొంతమంది వ్యర్థమైనటువంటి మాటలు సంభాషించుకునేటువంటి ఆలోచన కూడా కొంతమంది చేస్తారు. ఆ రోజు ప్రభువు ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు, సరి చేయడానికి ఇష్టపడ్డాడు. మరి నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి చాలా చక్కగా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ హృదయం అనేటువంటి ఆలయమును, దేవుని వాక్యమును మనము కలిగి ఉండడం ద్వారా శుద్ధి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితము జీవించాలి వాక్యము వినుట ద్వారా. కాబట్టి ఈరోజు మనము ఒక 2-3 సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు పిల్లారా, ఆ ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు, భౌతిక సంబంధమైనటువంటి ఆలయాన్ని. ఈరోజు వాక్యమైన దేవుడు మన హృదయం అనేటువంటి ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరి చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు సరి చేయబడాలి ప్రభునందు పిల్లారా. ఎందుకని అంటే ఈ హృదయంలో ఏమున్నాయి? మార్కు 7:21 ప్రకారము చాలా ఉన్నాయి కదా. చదువుతారా గబగబా? ఏమున్నాయి? త్వరగా చదువుదాం. అవన్నీ వెళ్ళిపోవాలి. మార్కు 7:21 ప్రకారం లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి? బయట వాళ్ళు కూడా లోపల రావాలా ఇదే సమయంలో. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ లోపలంటే ఎక్కడ లోపలంటే? ఏమో లోపలంటే నాకేం తెలుస్తాయంటరా. లోపలంటే హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఆ హృదయము శుద్ధిగా ఉన్నట్లు కాదు. వాటన్నిటినీ ఇంతకుముందు మీకు వివరించాను. మళ్ళీ వివరిస్తే మీరేమంటారు? ఎప్పుడు ఇదే వాక్యం చెప్తున్నాడు సేవకుడు అంటారు. అంతేనా? అనరా ఎప్పుడు ఇది చెప్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. మనలో ఏమన్నా ఉన్నాయేమో ఈ వాక్యం వినే సమయానికి చూద్దాం ఒకసారి. ఉన్నాయా మనలో ఏమన్నా? నమ్మకంగా చెప్దామా మనలో లేవని? చెప్పగలమా? ఒక లిస్ట్ ఉంది కదా. ఇవన్నీ హృదయంలో నుండి మానవుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఆలయంలోకి వస్తే ప్రభునందు పిల్లారా,
ఆ హృదయం దేవునికి కనపరుచుకొని క్షమాపణ కోరుకోవాలి. చాలామంది బయట ఉన్న అన్నీ ఉంచుకొని అట్లాగే మందిరంలోకి వచ్చేసి ఏదో ఆ టయానికి ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. కాదు ప్రభువులారా, అందుకనే ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు భూ సంబంధమైనటువంటి ఆరాధనతో పాటు భూ సంబంధమైనటువంటి భూ సంబంధమైన ఆలయంలో చేరి వచ్చిన మనము ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ హృదయం అనేటువంటి ఆలయము శుద్ధి చేయబడాలి, సరి చేయబడాలి. దేవునికి ఇష్టమైనదిగా, నివాస యోగ్యమైనదిగా, దేవుడు నివసించే యోగ్యమైన హృదయముగా ఈ హృదయమును మనము సిద్ధపరచుకోవాలి. 2-3 సందర్భాలు మాత్రము గుర్తు చేస్తాను. కొంతమంది మరి వాక్యం మీదనే ధ్యాస ఉంచాలి, మీరే వాటి మీద కాదు, వాక్యం మీదనే ధ్యాస ఉంచాలి. గమనిద్దాం. మొదటిగా 119వ సంకీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది, గమనిద్దాం. మనకు చాలా పరిచయమైనటువంటి మాట, ఎన్నో పర్యాయాలు ఈ మాటను చదివాం, ధ్యానం చేశాం. చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలు. దేని చేత ఈ హృదయము శుద్ధి అవుతుంది? దేని చేత ఈ హృదయము శుద్ధి చేయబడే అవకాశం ఉంది? ప్రాముఖ్యంగా అక్కడ కోట్ చేశాడు, యవనస్తులు అని. యవనస్తులు. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? మాకేం తెలుసు, చెప్తే కదా అంటారా? కొన్ని పర్యాయాలు కొంతమందిని గురించి వింటూ ఉంటే వారు ఈ వయసులో చేసే పనులు కాదు ఇవి. ఏ వయసులో? 12, 11, 13, అప్పటికి ఇంకా యవనస్తులు కూడా కాలేదు. వాళ్ళు 14 సంవత్సరాల లోపలే చేయకూడని పనులు చేస్తున్నారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు, ఉండకూడని స్థలాల్లో ఉంటున్నారు, తిరగకూడనటువంటి స్థలాలకు వెళుతూ ఉన్నారు. కానీ ప్రభునందుకులారా, ఒకవేళ అలాంటి వారు దేని చేత శుద్ధి చేయబడతారంటే ఇక మరి దేని చేత కాదు, వాక్యము చేత. అందుకని ఈరోజు కొంతమందిని మందిరంకు రమ్మని ప్రేమతో ఆహ్వానించేది, మందిరముకు రమ్మని వారిని బ్రతిమాలేది. ఎందుకంటే ఈ మందిరం నుంచి వినిపించబడుతున్న మాట ఏదో వారము, ఏదో నెలలో, ఏదో సంవత్సరంలో వారి హృదయంలో నాటబడితే ఆ జీవితము, ఆ హృదయము శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయము శుద్ధి చేయబడాలి, చాలా ప్రాముఖ్యం. చాలామంది ఆలయాన్ని శుద్ధి చేయమని చెప్పాడు దేవుడు ఆ రోజు. ఆలయమును ఏ విధంగా అపవిత్రపరచకూడదు, వాస్తవమే, కాదనలేదు. ఆ భౌతిక కట్టడముకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మనం ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఆ మందిరంలోకి, ఆలయంలోకి వస్తున్నటువంటి మనము వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యము చేతనే. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చేసుకుంటున్నారు? అక్కడ రాయబడింది కదా, ఇందాక చదివాం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను, తర్వాత వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. అర్థమైందా? కొంతమంది అనుకుంటారు, మా ఇష్టమమ్మా, మా ఇష్టమయ్యా, అసలు పాస్టర్ నాకు చెప్పడానికి ఆయనకేం సంబంధం? ఆయన ఏమైనా పెడుతున్నాడా నాకు? నన్ను ఏమైనా సాగుతున్నాడా ఆయనకేం సంబంధం కదా? కొంతమంది మాటలు మనసులో ఉంటాయి, కొంతమంది బయటకు వస్తాయి కదా. ఈరోజు చాలామంది భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన చేస్తున్నారు, కానీ ఈ హృదయం అనే ఆలయాన్ని చాలామంది వారి చేతులారా ఎలా చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో చేశారు, వాళ్ళెవరో చెప్పారు, ఈ గ్రామంలో ఇలా జరిగిందంట, ఇదిగో ఈ సెల్లోని ఇలా చూశాను, దాన్ని నేను చేస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు? నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు కూడా అయ్యో లేక కలిగిన బిడ్డ,
కూతురైనా కొడుకైనా అయ్యో మేము ఎంతో మామకారంగా పెంచుకున్నాం, వాళ్ళకి మేమేమి చెప్పలేము. పరిస్థితులు ఇలా అయిపోయినాయి. వాళ్ళకు వాళ్ళుగా తల్లిదండ్రుల ముందే వాళ్ళకు వాళ్ళుగా ఏమైపోతున్నారు? పాడైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి హృదయము సరైనదిగా లేదు, వారి హృదయంలో దేవుని వాక్యం లేదు. అందుకనే ప్రభునందులారా, ఆలయమును అపవిత్రపరిచినటువంటి వారందరితో ప్రభు చాలా కఠినంగా వ్యవహరించాడు. అయ్యా, ఈ ఆలయాన్ని మీరు ఇంత ఘోరంగా మరి అపవిత్రపరుస్తున్నారా అని చెప్పి ఖండించాడు. ఈరోజు చాలామంది జీవితాలలో, వారి హృదయాలలో పాపము వారిని ఏలుతూ ఉంది. ప్రభు వారిని ఏలడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే మందిరంకి వస్తున్నారు కానీ వాక్యం వారు వినని కారణం చేత మందిరంకి వస్తున్నారు కానీ ఈ మాట నా క్షేమం కోసం దేవుడు తెలియజేస్తున్నాడని ఆలోచన లేని కారణం చేత మరి పాపము వారిని ఏలుతూ ఉంది. పాపము ఏలిన వ్యక్తి పాడైపోవాల్సిందే, పతనమవ్వాల్సిందే, పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకునేటువంటి అవకాశం కోల్పోవలసిందే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యమును బట్టి. అంటే వాక్యం మనం ఏం చేయాలి? వాక్యమైన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు, మనల్ని సరి చేస్తాడు. ప్రభునందులారా, చాలామందికి ఏ విషయాలన్నీ ఆసక్తిగా వింటారు కానీ దేవుని వాక్యం అంటే అప్పుడే వస్తుంది నిద్ర, అప్పుడే వస్తుంది వాళ్ళకి విసుగు, అప్పుడే వస్తుంది వారికి పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని అప్పుడే చెప్తారు సాకులు. కానీ వ్యర్థముగా ఏవేవో వినడం కోసం, ఎక్కడెక్కడ కూర్చోవడం కోసం, ఎక్కడెక్కడ తిరగడం కోసం జీవితంలో దాదాపుగా 80-85% సమయాన్ని కేటాయిస్తారు. కానీ కనీసం ఒక 10-15% కూడా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి చాలామందికి ఏం లేదు, ఈరోజు సమయం ఉండడం లేదు కదా. దేవుని వాక్యం వినడానికి చాలామందికి సమయం ఉండడం లేదు. దేవునికి సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి చాలామందికి సమయం ఉండడం లేదు. బిజీ బిజీ బిజీ. ఏ బిజీ? పాడైపోవడం కోసం వాటిలో బిజీగా ఉంటున్నారు. బాగుపడడం కోసం దేవుని మందిరంలో వినిపించబడుతున్న మాటల ద్వారా సడిచడం కోసం ప్రభునందులారా వాళ్ళకి సమయం లేదు. కానీ పాడవడం కోసం చాలా మంది బిజీగా ఉంటున్నారు. ఈ వాక్యం వినే సమయానికి ఒకవేళ నీవు ఆ కోవలో ఉన్నవేమో ప్రియ సహోదరి సహోదరుడా, దేని చేత నడతను యవనస్తులు శుద్ధి చేసుకుంటారంటే వాక్యమును బట్టి. దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు సేవకుడు ఇలా చెబుతున్నాడు? దేవుని ఆలయం నుంచి నాకెందుకు ఇలాగా మాట వినిపించబడుతుంది? ఇది నా మేలు కోసమని నమ్మినవాడు తప్పకుండా తన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా ఉంచుకుంటాడు, తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారు. ప్రభురాజ్యానికి పాలు పంపులు పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ప్రభునందు పిల్లారా, దేవుని వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కనుకనే బైబిల్ గ్రంథంలో ఒక 2 సందర్భాలను చూచి మనం ముగించుకుందాం. ఒక సందర్భాన్ని చూద్దాం. ఒక సందర్భాన్ని చూచినట్లయితే రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటేని చాలు. అక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, నీవు వెళ్ళు, యోర్దాను నదిలో 7 మారులు స్నానం చేయి, నీవు ఏమవుతావు? శుద్ధుడు అవుతావు, బాగవుతావు. ఇదేమన్నా కష్టమైన పనే?
కష్టమైన పనే? మిమ్మల్ని పొమ్మండం లేదు, మీరు అట్లా బాధపడుతూ చూస్తున్నారు నా వైపున. మిమ్మల్ని నందిపాడు చెరువుకో లేకపోతే పొమ్మండం లేదు, అంత బాధతో చూస్తున్నారు మీరు. ఆయన్ని పొమ్మన్నాడు. ఎవరైనా? సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే బానిసగా వచ్చినటువంటి ఒక చిన్నది తన యజమానులతో చెబుతుంది, అయ్యా అమ్మా, ఇదిగో నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేసినట్టున్నారు, బాగాలేదు కాబట్టి ఇదిగో పలాని ప్రాంతంలో ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే ఈయన బాగవుతాడని చెప్పారు. ఆ యజమానురాలు, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, నీ మాట మేము వినాలనా అనుకోలా. ఆ చిన్నది చెప్పిన మాట విని తన భర్తతో చెబుతూ ఉంది. ఈ నయమాను భార్య ఆమె విన్నది, చిన్నది చెప్పిన మాట విని తన భర్త చెబుతుంది, ఏమని? ఇదిగో ఎలీషా అనేటువంటి సేవకున్నాడంట, నువ్వు అక్కడికి వెళితే బాగవుతావు, శుద్ధుడు అవుతావు. ఈయనకు కూడా ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటను బట్టి ఆ బిడ్డ పట్ల మరి ఏ మాత్రము అలసత్వమో లేకపోతే నిర్లక్ష్యమో లేదు. ఆయనకు ఆశ ఉంది, నేను బాగు కావాలని. జాగ్రత్తగా ప్రభురందుకులారా, కొంతమంది చిన్నోళ్ళో పెద్దోళ్ళో ఏదైనా కొన్ని వాక్యాలు దేవుని మాటలు చెప్తే విందాం. మనం బైబిల్లో కాకుండా సొంత యొద్దులే, బైబిల్ నుంచి చెప్తే విందాం. కొంతమందికి ఏ గర్వం ఉంటుంది, సిరియా సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగి, పాస్టయ్య నేను ప్రభువు నమ్మి ఇప్పటికి 50 సంవత్సరాలు, అప్పటి నుంచి వింటానే ఉన్నాను, కానీ వాళ్ళకి కనిపించే కుష్ఠ ఉండదు. ఇందాక చదివాం కదా, హృదయంలో నుంచి ఏముంటాయంట? అసూయ, కలహము, మత్తతలు, ఇంకా ఎన్ని ఉన్నాయి? హృదయంలో జారత్వము. కనపడవి, ఈ కుష్ఠరోగం లాగా ఉంటాయి, వారి మనసులో ఉంటాయి, హృదయంలో ఉంటాయి. జాగ్రత్తగా ప్రభు ఎందుకులారా. మరి 50 సంవత్సరాలు నమ్ముకొని ప్రభువుని ఈరోజు కొన్నిసార్లు ఇలా మాటలు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీకు మీ వాళ్ళకే చెప్పుకోండి అనేటువంటి కామెంట్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు, కాదని లేదు. కారణం ఏంటి? జాగ్రత్తగా ప్రభు ఎందుకులారా. ఈ మధ్యాహ్న కాల వేళలో శుద్ధుడు అవ్వాలని ఆశతో వచ్చినటువంటి నయమాను, శుద్ధుడు కావాలని ఆశ ఉన్నటువంటి నయమాను, ఎలీషా వచ్చి తనకు రోగముగా ఉన్నటువంటి స్థలం మీద చెయ్యి పెట్టి ప్రార్థిస్తాడేమో, చెయ్యి పెట్టి నాకు ఒకవేళ దేవుని నామములో స్వస్థత కలిగేటువంటి పని చేస్తాడేమో అనుకున్నాడు, కానీ ఎలీషా పని చేయలేదు. ఎవరు? సిరియా సైన్యాధిపతి. ఓకే, వచ్చాడా? సరే, ఆయన దూతను పంపిస్తున్నాడు. ఆయనను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయమని చెప్పిన మాట చెప్పి పంపించాడు. ఈయనకి ఏమైపోయింది? ఈయనకి కొంతమంది సేవకులు కొన్నిసార్లు కొన్ని మాటలు చెబితే కొంతమందికి అర్థం కాదు. ఏమి పాస్టర్కే బాగానే ఆయనకి నందిపడి నీళ్లు పట్టినాయే కదా, బాగా వారం మేము మంచి ఆహారం పెడతా ఉంటే ఏంది మేము ఫోన్ చేస్తే ఎత్తడా, మేము ఫోన్ చేస్తే ఎత్తడా, మేము రమ్మంటే మా కార్యక్రమానికి రాడా? కొంతమందికి ఆలోచనలో మార్పులు వస్తుంటాయి. నేనేమనుకున్నాడు, ఏది నేను ఆ ప్రాంతం నుంచి, సిరియా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి బాగవుతాడనేటువంటి చిన్న చెబితే వచ్చాను, ఆయన వచ్చి నా మీద చేయబెట్టి అని చేస్తానంటే ఏం చేయడం లేదే అని. ఒక మాట చెప్పాలంటే, మన భాష చెప్పాలంటే ఏం చెప్పొచ్చు మన భాషలో? ఆయన మీద కోపం ఉంది, ఇంకొక రకంగా ముఖము మార్చుకొని, ముఖము ముడుచుకొని పోతా ఉన్నాడు. మళ్ళీ కుష్ఠరోగంతో వచ్చాడు, మళ్ళీ కుష్ఠరోగంతో పోతున్నాడు. ఈరోజు కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. ఏ పాపపు రోగంతో మందిరంకి వస్తారో అదే రోగంతో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఏ మార్పు ఉండదు వారిలో, ఏ మార్పు ఉండదు. కానీ దాసుడు చెప్తున్నాడు, చిన్నది చెబితే ఈ ప్రాంతానికి వచ్చాడు. దాసుడు చెప్తున్నాడు, నాయన ఎన్నో పనులు చేశాం కదా, ఈ ఒక్క పని నువ్వు చేస్తే ఏమవుద్ది, నీకు ఏం అరిగిపోతావు అన్నట్టుగా చెప్పాడు. స్నానమే కదా చేయమంది ఆయన యోర్దాను నదిలో. లేదు, మన ప్రాంతంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి కదా, యోర్దాను నదికి పోతేనే బాగవుతా అని చెప్పాడు. చేస్తే ఏమవుద్ది, బాగైతే మంచిదే కదా.
ఎందుకో వినాలనిపించింది. ఆయన ఒక ఎలీషా ఆ నయమానుకు వినాలనిపించి వెళ్ళి మునిగితే ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడు? బాగయ్యాడా లేదా? మాకేం తెలుసు అంటారా? బాగయ్యాడా లేదా? బైబిల్లో అలాగే ఉంది. బాగయ్యాడు ఆయన. ఏమయ్యాడు? ఒకటోసారి మునిగి లేచాడు, రెండోసారి మునిగి లేచాడు, తర్వాత 7వసారి మునిగి స్నానం చేసి లేచేటప్పటికి ఏమయ్యాడు? శుద్ధుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, దైవ సేవకుని మాట వినాలి. వింటే అది మేలుకరమేగా, నష్టం కాదు. కొంతమందికి దైవ సేవకుని మాట అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దైవ సేవకుని మాట ఎట్లా ఉంటుంది? ఆ మాట వింటేనే ఏదో కంపనం పుట్టినట్లుగా, అయ్యా నన్ను ఈ అలవాటు మానమన్నాడు సేవకుడు, ఇదిగో ఈ ఆలోచన చేయొద్దన్నాడు సేవకుడు, ఇదిగో ఇలాగ జీవించొద్దమన్నాడే, నేను అది లేకుండా ఉండలేను, నేను అక్కడికి పోకుండా ఉండలేను, ఇలాగ తోలకుండా ఉండలేను, ఇలాగ నడవకుండా ఉండలేను, ఇలాగ చూడకుండా ఉండలేను కదా. కొంతమందికి ఆలోచన ఎలా వస్తుంది? సేవకుడు అయ్యా అట్లా వద్దులే, అలా వద్దులే, ఆ మాటలు మాట్లాడొద్దులే, అలా జీవించవద్దులే అని చెప్తే కొంతమందికి ఇష్టం ఉండదు. ఈయనకు కూడా ఇష్టం ఉండలా. నేను ఏదో వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాను అనుకుంటే చేశాడా? చేయలేదే అని ముడుచుకొని పోతున్నాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి? అర్థం చేసుకోడు సేవకుడిని. కొన్నిసార్లు పరిస్థితులను అర్థం చేసుకోరు. మేము అనుకున్నట్టే జరగాల, మేము చెప్పినట్టే అవసరమైతే సేవకుడు కూడా వినాలా, ఈ కాన్సెప్ట్తో ఉంటారు. కానీ ఆ చిన్నవాడు చెప్పిన మాట, దాసుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి ఆయన జీవితంలో శుద్ధి చేయబడ్డాడు. ప్రభువునందులారా, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దైవ సేవకుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పిన మాటను ఈ నయమాను విన్నాడు. ఈరోజు దైవజనుడు చెప్పిన మాట సంఘము వింటే ఆ సంఘానికి శుద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది, బాగయ్యే పరిస్థితి వస్తుంది, మేలుకరమైన పరిస్థితి వస్తుంది. ఆయన చెప్పేది ఏంటి? ఎంతకంటే పెద్ద పెద్ద సేవకులను చూసినా మేము అనుకున్నారు అనుకో, వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? పాడైన జీవితాలుగా ఉండిపోతాయి, పాడుబడిన జీవితాలుగా మిగిలిపోతాయి. ఉండిపోతే పర్వాలేదు, పరలోకాన్ని చూచే పరిస్థితి ఉండదు. వారి జీవితాలు, వారి ఆత్మ ప్రాముఖ్యంగా నరకాన్ని చేరుకోవలసిన పరిస్థితి వస్తుంది. మీకు లేస్తే పాస్టర్ ఈ నరకం నరకం అని చెప్పి భయపెడతారు. అదిగో ఆ దరిద్రుడు మరి చక్కగా పోయి అక్కడ ఉన్నాడు, ధనవంతుడు పోయి అక్కడ ఉన్నాడు, ఎందుకయ్యా మమ్మల్ని వరకు భయపెడతారు అనేటువంటి భావన కూడా చాలామంది చేస్తున్నారు. కానీ బైబిల్ అది నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆ విషయాలను మనకు ఆ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బైబిల్ నువ్వు ఒకవేళ నీ ఇష్టానుసారంగా దాన్ని తీసివేసుకోవడం ఇష్టపడితే నువ్వు నీ జీవితంలో శుద్ధి కాలేవు. ఈరోజు ప్రత్యేకమైన అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. దైవ సేవకుని మాట విన్నవారు వారి జీవితాలు శుద్ధి అవుతాయి. కాబట్టి అందుకనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యమును బట్టి. మొదటగా వాక్యము వినాలి, రెండవది సేవకులు మాట, వారు దైవ వాక్య సంబంధమైన విషయాలే తెలియచేస్తారు కాబట్టి సేవకుని మాట వినాలి, దైవజనుని మాట వినాలి. నా మాట వినమనడం చెప్పడం లేదు, నా మాట వినమని మనం చెప్పడం లేదు. దేవుని మాట నా నోట ఉంచితే మనమందరము ఆ మాట వింటే అది మనకు మేలుకరము. ఆ హృదయం అనే ఆలయము శుద్ధి అవుతుంది. ఆ పాడైన ఆ అపవిత్రపరచబడినటువంటి ఆలయాన్ని ఎలాగైతే ప్రభు శుద్ధి చేశాడో అలాగే దేవుని వాక్యము చేత ఎవరైతే సంధించబడతారో వారి హృదయము శుద్ధి అవుతుంది. ప్రభునందులారా, తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చూచినట్లయితే 9వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాం. 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ప్రభునందులారా, ఈ మాటను మనము చూస్తూ ఉన్నప్పుడు భౌతికంగా
భౌతిక సంబంధంగా మనము ఆ పాత నిబంధన కాలంలో పాపము పరిహరించబడాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడాలి. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చిందించబడాలి. అందుకనే పస్కాను గురించి గమనించే మొదట్లోనే ఆ పస్కా పండుగ ఆచరణ ఎలాగ ఉండాలంటే ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తము మీ ఇంటి ద్వారబంధం మీద ఉండాలి. ఆ గుర్తు ఉన్న ఇంటిలో నష్టం ఉండదు. ఇప్పుడు ఏ రక్తం ఉండాలి? ఎప్పుడో యేసు ప్రభువు వారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన మానవాళి అందరి కోసము తన విలువైన రక్తమును చిందించాడు. కాబట్టి ఈరోజు మన హృదయము యేసు ప్రభువు రక్తము చేత ప్రోక్షించబడిన రక్తము చేత శుద్ధి అయితే, ఎందుకు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట చదువుకొని ముగింపులోకి వద్దాం. అవసరం కాబట్టి నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట చదువుదాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి ఎవరిని మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తముకున్న గొప్ప శక్తి ఏంటంటే మనము శుద్ధి చేయబడతాం. అందుకనే ప్రభువు బలియాగమైనటువంటి ఆ పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మానవాళి అంతటి క్షేమం కోసం చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన మానవాళి కొరకు చిందించాడు ప్రభునందు పిల్లారా. కాబట్టి మూడోది ఏంటంటే మనం చూస్తున్నప్పుడు యేసు రక్తం వలన మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఈరోజు చాలామంది భౌతికంగా మరి ఆనాడు పస్కాను ఆచరించే వాళ్ళు భౌతికంగా గొర్రెపిల్లను వధించేసి ఆ యొక్క ఇంటికి గుర్తుగా ఉంచుకుంటున్నటువంటి జీవితం. మరణం లేదు. పాత నిబంధన కాలంలో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా ధర్మశాస్త్ర ప్రకారము విడుదలుంది. ఇప్పుడు విడుదల మనం పొందాలంటే యేసయ్య నా కోసం ప్రాణమును అర్పించాడు, ఆయన విలువైన రక్తమును కార్చాడని నమ్మి ఆయన వాక్యాన్ని గౌరవించిన వారి జీవితాలకు విమోచన ఉంది. భౌతికంగా మనము పొందవలసిన ఆ విడుదలను పొంది నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ప్రభునందు పిల్లారా మనం గమనిస్తూ వచ్చాం, వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకోగలము. రెండవది దైవ సేవకుల హెచ్చరికలను బట్టి మనము శుద్ధి కాగలము, భౌతికంగాను ఆత్మ సంబంధంగాను. మూడవది మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చిందించిన రక్తము, ఆ రక్త ప్రోక్షణ. ఈరోజు ఎవరమైతే నా కోసం ప్రభు రక్తము చిందించాడని నమ్ముతున్నామో ఆ హృదయము శుద్ధి చేయబడాలంటే భూ సంబంధమైన వేటితో శుద్ధి చేయబడదు, కానీ ఆయన రక్తము వలన మన జీవితాలు శుద్ధి చేయబడతాయి. కాబట్టి కీర్తనకారుడు దేవుని ఎదుట ప్రార్థిస్తున్న ఆయన దగ్గర ఆయన గణపరుస్తున్న మాటను చదువుకుని ముగింపులోకి వద్దాం. ఒకసారి 73వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకొని ముగింపులోకి వద్దాం. 73వ కీర్తన మొదటి వచనాన్ని చూచినట్లయితే, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అవును ప్రభునందు పిల్లారా, ఈరోజు ఈ ప్రత్యేకమైన మధ్యాహ్న కాల వేళలో ఒకవేళ నీవు ఈ వాక్యం విని ఈ వాక్యం ద్వారా అయ్యో నాకు సహాయం చేయి ప్రభువా, ఇంతకాలం నా హృదయం శుద్ధిగా లేదు, అనేక రకాలైనటువంటి విధానంలో నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను, నా ఆలోచన నా ఇష్టం, నా ధనము నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం అన్నట్లుగా అయ్యా ఇంతవరకు నేను నా హృదయం అనే ఆలయాన్ని పాడు చేసే ప్రేరేపణ శోధకుడిస్తే నాకు నేను పాడైపోతూ కూడా ఎంతో కాలము నేను వ్యర్థంగా దీన్ని కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చాను. వాక్యమైన దేవుని నాతో మాట్లాడావు, నా హృదయాన్ని సరిచేయగలదు వాక్యము చేత నేను సరిచేయబడతాను. అందుకని ఈరోజు ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని ఇష్టకరంగా వింటున్నాను.
నన్ను సరిచేయి ప్రభు అని దేవుడి వద్దకు వద్దాం. కొన్ని పర్యాయాలు అవకాశం ఉన్నప్పుడు, వాక్యం విని కూడా నేను మార్పు లేనప్పుడు సేవకుల ద్వారా నన్ను హెచ్చరిస్తావు. సేవకుని మాట నేను వినాలి ప్రభువా. అందుకనే నా చివరి పరిపూర్ణమైన తీర్మానము, నీ రక్తము చేత నేను విమోచించబడాలి, అంతేకాని ఎంత మాత్రం లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి నిర్ణయాల ద్వారా కాదు ప్రభువా. కనుకనే నీవు నా కోసం చేసిన త్యాగం, ఆ విలువైన సిలువ త్యాగం ద్వారా నేను విమోచించబడతాను. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. కాబట్టి నన్ను పరిశుద్ధపరచు, నేను నీ వద్దకు వస్తున్నాను, నన్ను శుద్ధునిగా చేయమని పేతురు వేడుకున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని కుష్ఠరోగి వేడుకున్నాడు. కాబట్టి పశ్చాత్తాపంతో సంతాపపడి ఏడ్చిన పేతురు జీవితంలో పశ్చాత్తాపం పొందుకున్నాడు. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో నాకు శుద్ధత అవసరం, నేను శుద్ధుడిగా కావాలని ఇష్టపడుతున్నాను, శుద్ధురాలుగా కావాలని ఇష్టపడుతున్నాను. నా హృదయంలో ఉన్న మలినము కడిగి వేయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. నేను నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ఒకవేళ నువ్వు తలంచితే తల్ల ఉంచు, మోకరించు, కళ్ళు మూయి ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే కొన్ని పర్యాయాలు ఈ వాక్యాలు అనేక సార్లు విని కూడా ఈ హృదయం అనే ఆలయాన్ని నీవు ఇష్టానుసారంగా కలిగి ఉన్నావేమో, పాడు అయ్యే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నావేమో, గ్రహింపు లేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నావేమో, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకుండా వెళ్ళిపోతున్నావేమో, నీ చెవులకు వాక్యము విననీయకుండా శోధకుడు చేస్తున్నప్పుడు గ్రహింపు లేకుండా విన్నావేమో. అందుకని ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడాడు. కాబట్టి యవనస్తులు దేని చేత అర్థం శుద్ధి చేసుకుంటారంటే వాక్యాన్ని బట్టి. వాక్యం మనకు ప్రకటించబడుతుంది మనం సరిచేయడం కోసం. రెండవది, సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు. ఎలీషా హెచ్చరించాడు, నువ్వు శుద్ధుడు అవుతావు, యోర్దాను నదిలోకి వెళ్ళు. కొంత ముందు ఆయన వినలేదు, వినకపోతే నష్టపోయేవాడు. తర్వాత విని, దాసుని మాట విని మేలు పొందాడు. కాబట్టి ఈరోజు మన హృదయం మళ్ళీ పాపంలోకి వెళ్లకుండా ఉండడం కోసమే పరమాత్ముడు, పరిశుద్ధుడు విలువైన ప్రాణం ఇచ్చాడు, విలువైన రక్తమును మనకు మన పాపము నిమిత్తమై బలియాగము చేశాడు. ఆ విలువైన రక్తము చేత ప్రోక్షించబడిన మన హృదయాలు పరిశుద్ధమైన జీవితము జీవించి పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశించే అవకాశం ఉంది. కనుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాటలు విన్న మనమందరం కూడా ఆ రోజు నువ్వు ఆలయాన్ని అపవిత్రపరిచినటువంటి వారిని హెచ్చరించావు ప్రభువా, ఆలయాన్ని అపవిత్రపరచవద్దని చెప్పావు. ఈరోజు నేను తెలియకుండానే నా ఆ స్థితిని శోధకుడు బలహీనపరచుచు నీకు దూరం చేసేటువంటి ఆలోచన నాలో ఉంచాడు. ఇంతవరకు నేను గ్రహింపు లేకుండా జీవించాను, ఈ వాక్యం ద్వారా నేను గ్రహిస్తున్నాను, నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభు అని దేవుని సహాయం. చిన్న ప్రార్థన చేద్దాం, తల్లు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఫలింపచేయనట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని శుద్ధులుగా చేయడమే మీ ఇష్టము. మేము శుద్ధులుగా ఉండడం ద్వారా అది మాకు మేలుకరం. మేము శుద్ధులుగా ఉండడం ద్వారా ఒకరోజు నిత్య రాజ్యాన్ని మేము చూస్తాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రభువా, ఆనాడు భౌతిక సంబంధమైన ఆలయమును ఆనాడు ప్రజలు ఎంతో దాన్ని విలువను తగ్గించారు. ఈరోజు కూడా చాలామంది మా విలువైన జీవితాన్ని గ్రహించక పాడు చేసుకునే వారు ఉన్నారు. క్షమించండి. హెచ్చరిక మాటల ద్వారా సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్న వారు వాక్యాన్ని గౌరవించి, సేవకుని మాటను గౌరవించి, ప్రభు చేసిన కార్యాన్ని గౌరవించి, విలువైనటువంటి ప్రాణము నా కోసం ప్రభు అర్పించాడని రక్తము చేత ప్రోక్షించబడిన జీవితాలుగా, పవిత్రపరచబడిన జీవితాలుగా, పరలోక పట్టణ వాసులుగా ఉన్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని ఎవరైతే వాక్యం విన్నారో వారి జీవితాలలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.